గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ని జస్ట్ హనుమాన్ లో ఒక చిన్న హీరో తొక్కి పరిచయం అయ్యా. బుక్ మై షోలో ఇంట్రెస్ట్లు ఎవరికి ఉన్నారా ఎక్కువ అంటే ఏకంగా హనుమాన్ కి 2,02,000 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ గుంటూరు కనుక చూసుకుంటే జస్ట్ 2,00,000 మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అస్సలు ఇంత చిన్న హీరో అసలు మహేష్ బాబుని ఎలా వెనక్కేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు చాలా మందికి అయితే. కానీ ఒక్కసారి కూడా డామినేట్ చేయలేదు హనుమాన్ సినిమాని అయితే బుక్ మై షోలో ఇంట్రెస్ట్ అయితే. సో చూడాలి ఒక్కసారి అన్న డామినేట్ చేస్తుందని. బట్ చాలా మంది అయితే దీన్ని పెట్టుకొని మహేష్ బాబుని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అసలు చిన్న హీరోతో ఓడిపోతున్నాడని. అస్సలు అది వాస్తవం కాదు భయ్య. మెయిన్ గా హనుమాన్ కి ఇన్ని ఇంట్రెస్ట్లు రావడానికి కారణం బుక్ మై షోలో ఒకటే రీజన్, పాన్ ఇండియా సినిమా అంటారు అనుకున్నారా? అస్సలు కాదు భయ్య. పాన్ ఇండియా సినిమా అని ఇంట్రెస్ట్ చూపించడం లేదు చాలా మంది అయితే. జస్ట్ 12వ తారీఖు మహేష్ బాబు తో పాటు వస్తుందనే మన తెలుగు ఆడియన్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మెయిన్ గా దీనికి బీజం వచ్చేసి నార్త్ ఆడియన్స్. నార్త్ వాళ్ళకి ఆంజనేయుడు అన్న హనుమాన్ అన్న ఎంత భక్తో ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే. సో మొత్తానికి అయితే వాళ్ళ నుంచి ఫుల్ పాజిటివ్ బజ్ ఉందన్నమాట. గుంటూరు కనుక కంటే ఎక్కువగానే వాళ్ళే అక్కడ నుంచి సగం పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బుక్ మై షోలో అయితే. అందుకే 2,02,000 మంది ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో మొత్తానికి అయితే బాబు క్రేజ్ కి ఈ పాటికి ఎప్పుడో 3 లక్షలు 4 లక్షలు దాటిపోతుంది. బట్ అసలు గుంటూరు కానికి బజ్జి లేదా అంటే బజ్జి ఉంది, చాలానే బజ్జి ఉంది. బట్ ఎందుకో తెలియదు కానీ హనుమాన్ని మాత్రం వెనక్కి నెట్టలేకపోతుంది. సో మొత్తానికి చూడాలి ట్రైలర్ రిలీజ్ తర్వాత అయినా కుంభస్థలం బద్దలు కొడుతుందేమో గుంటూరు కారం. సో మొత్తానికి చూడాలి భయ. అండ్ మీరేమనుకుంటారు గైస్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఖచ్చితంగా దాటేస్తుంది అనుకుంటారా హనుమాన్ని బుక్ మై షోలో? తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బై.